భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల గుర్తుతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. అయితే ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మణుగూరులో ఎన్నికల గుర్తుతో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం, అలాగే వాగ్వాదానికి దిగడం జరిగింది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. మణుగూరు జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. భద్రాద్రి జిల్లా మణుగూరు జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రం దగ్గర కాసేపు రెండు పార్టీలకు సంబంధించినటువంటి లోకల్ లీడర్లు మాటా పెంచుకుని వాగ్వాదానికి దిగారు. అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వెంటనే ఇరు వర్గాలని అటు ఇటుగా చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సో ప్రెసెంట్ అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ప్రెసెంట్ మణుగూరు జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి సద్దుమణిగిందా? పోలింగ్ కొనసాగుతుందా? సునీల్, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు జెడ్పీహెచ్ఎస్ ఎడ్యుకేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది. పోలీసులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారిద్దరి మధ్య గొడవ జరిగి ఇద్దరికి గాయాలైన పరిస్థితి కూడా మనకు తాజాగా అందుతున్న సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఆ పోలింగ్ సంబంధించి కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు వాళ్ళ గుర్తులు ఏవైతే కేటాయించారో ఆ గుర్తుల ప్రచారాన్ని లిమిట్స్ దాటి, అంటే ఓటర్లు ప్రచారాన్ని పోలింగ్ అభ్యర్థులు మొత్తంగా ప్రచారం నిర్వహించడం 200 మీటర్ల దూరాన్ని నిర్ణయించారు. ఆ 200 మీటర్ల దూరాన్ని దాటి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఒకవైపు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వివాదం దిగారు. దీంతో ఇరు వర్గాలు, అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తోపులాటలో ఎంత చెప్పినా వినకపోవడంతో మణుగూరు సిఐ నాగబాబు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో వారు తోపులాట ఎక్కువ కావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఇద్దరికి గాయాలైనట్టుగా మనకైతే అందుతున్న సమాచారం అయితే ఉంది. ఓకే సైదులు.